Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. స్తోత్రం నాయనా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. Thank you, Father. Hallelujah. Hallelujah. Thank you, Father. Hallelujah. 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 ఈ లైవ్ని మాతో పాటు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి జాయిన్ అయిన ప్రతి ఒక్కరూ దయచేసి మీ బంధుమిత్రులకు, మీ శ్రేయోభిలాషులకు ఈ లైవ్ లింక్ని మీరు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు మా విజ్ఞప్తిని, మా మనవిని తెలియజేస్తూ ఉన్నాం. స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి కొద్ది నిమిషాల్లో మనం ఈ లైవ్ని ప్రారంభించుకోబోతూ ఉన్నాం. చెక్. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మరి జాయిన్ అయిన ప్రతి ఒక్కరూ దయచేసి మీ స్నేహితులకు ఈ లైవ్ని షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేయుచున్నాం. చెక్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. మరొకసారి ఈ సాయంకాలపు వేళ ఈ విధంగా ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకునే కృపను, ధన్యతను దయచేసిన దేవాతి దేవునికి సర్వఘనత, మహిమ, ప్రభావాలను అర్పిస్తూ ఉన్నాం. మరి మనం ఆలస్యం చేయకుండా ప్రతిరోజులాగానే ఈరోజు కూడా ప్రార్థనతో మన ఈ లైవ్ని ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, కృపగల రాజా, నీ అమూల్యమైన, శ్రేష్టమైన, దివ్యమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరొకసారి నాయనా ఈ చక్కటి సాయంకాలపు వేళ మరి నాయనా తండ్రి, మీ బిడ్డలందరినీ నాయనా ఈ విధంగా ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా కలుసుకునే కృపను, ధన్యతను, భాగ్యాన్ని కలుగు చేశారు నాయన. మీకే వందనాలు. మరి ప్రతిరోజు నాయన ఈ విధంగా ఈ లైవ్ ద్వారా ఒకరిని గురించి ఒకరం ప్రార్థించుకునే కృపను మా అందరికీ మీరు దయచేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మరి ఈరోజు లైవ్ నాయన తండ్రి, ఎందరైతే వీక్షించబోతూ ఉన్నారో వారందరి జీవితాలకు ఆశీర్వాదకరముగా మరి నాయనా తండ్రి ఆత్మలను పొరుకొలిపే విధముగా మా ఈ లైవ్ ఉండడానికి మీ కృపను చూపించమని మరొకసారి నాయనా ఆది నుండి అంతం వరకు మాకు ఘనత కాకుండా కేవలము మీ నామానికి మాత్రమే సర్వ ఘనత, మహిమ, ప్రభావాలు కలిగే విధముగా ఈ లైవ్ని జరిగించుకోమని
మా ప్రభువును లోకరక్షకుడైన నజరేయుడగు యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటూ ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి లైవ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుసన ప్రత్యేకమైన వందనాలు. మరి హరి నరేంద్ర గారికి ప్రత్యేకమైన వందనాలు, తమ్ముడు ప్రమోద్కి, మరి అదేవిధంగా దినేష్కి, మరి తమ్ముడు అభికి కూడా, మరి వారి సతీమణి శిరీష కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి దయచేసి జాయిన్ అయిన ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. మీరు మాతో ఉన్నారని, ఏకీభవిస్తున్నారని మేము తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ముందుగా కొన్ని పాటలు పాడుకుంటూ ప్రభునామాన్ని మహింపరచుకుందాం. ముందుగా ఆరాధనకు అర్హుడవు నీవేనయ్యా అన్న పాట పాడుకుంటూ, మరి మా ఆత్మీయ తండ్రి పాస్టర్ సురేష్ గారు పాడినటువంటి పాట, ఆ పాట పాడుతూ ఉండగా మరి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మరి మీ సంఘాల్లో కూడా మీరు పాడుకోవడానికి బాగుంటుంది. ఆరాధనకు అర్హుడవు నీవేనయ్యా. ఆరాధనకు అర్హుడవు నీవేనయ్యా, మా స్తుతులన్నిటికీ పాత్రుడవు నీవేనయ్యా. మా ప్రార్థనా విజ్ఞాపనలన్నీ నీకేనయ్యా. హల్లెలూయా హోసన్నా మారనాథా. ఆరాధనకు అర్హుడవు నీవేనయ్యా, మా స్తుతులన్నిటికీ పాత్రుడవు నీవేనయ్యా. ఆరాధనకు అర్హుడవు నీవేనయ్యా, మా స్తుతులన్నిటికీ పాత్రుడవు నీవేనయ్యా. మా ప్రార్థనా విజ్ఞాపనలన్నీ నీకేనయ్యా, మా ప్రార్థనా విజ్ఞాపనలన్నీ నీకేనయ్యా. హల్లెలూయా సన్న మారనాథా, నీకేసయ్యా మారాధనా. అందరూ హల్లెలూయా సన్న మారనాథా, నీకేసయ్యా మారాధనా. ఆరాధనకు అర్హుడవు నీవేనయ్యా, మా స్తుతులన్నిటికీ పాత్రుడవు నీవేనయ్యా. చప్పట్లు కొడుతూ సంతోషముగా
విరిగి నలిగిన నా మనసే నీకిష్టమైన బలియాగము. విరిగి నలిగిన నా మనసే నీకిష్టమైన బలియాగము. అర్పింతును దేవా నా జీవితాన్ని, అర్పింతును దేవా నా జీవితాన్ని, నీ పాద సేవకే అంకితము, నీ పాద సేవకే అంకితము. హల్లెలూయా హోసన్నా మారణాతా, నీకే యేసయ్యా మా ఆరాధనా. ఆరాధనకు అర్హుడవు నీవేనయ్యా, మా స్తుతులన్నిటికీ పాత్రుడవు నీవేనయ్యా. మా ప్రార్థన విజ్ఞాపనలన్నీ నీకేనయ్యా. యేసయ్యా ప్రార్థన పాడాలి. హల్లెలూయా హోసన్నా మారణాతా, నీకే యేసయ్యా మా ఆరాధనా. అందరూ హల్లెలూయా హోసన్నా మారణాతా, నీకే యేసయ్యా. ఆరాధనకు అర్హుడవు నీవేనయ్యా. యేసయ్యా స్తుతులన్నిటికీ పాత్రుడవు నీవేనయ్యా. మా ప్రార్థన విజ్ఞాపనలన్నీ నీకేనయ్యా, మా ప్రార్థన విజ్ఞాపనలన్నీ నీకేనయ్యా. యేసయ్యా హల్లెలూయా హోసన్నా మారణాతా, నీకే యేసయ్యా మా ఆరాధన. ఉత్సాహంగా హల్లెలూయా హోసన్నా మారణాతా, నీకే యేసయ్యా, నీకే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా. రావ యేసయ్యా, రావ యేసయ్యా. విరిగి నలిగిన నా మనసే నీకిష్టమైన బలియాగము. అర్పింతును దేవా నా జీవితాన్ని, నీ పాద సేవకే అంకితము. హల్లెలూయా హోసన్నా మారణాతా, నీకే యేసయ్యా మా ఆరాధనా. హల్లెలూయా. మరి తమ్ముడు ప్రమోద్కి, దినేష్కి, తమ్ముడు అభి, మరి వారి సతీమణి శిరీషకి, మరి అదేవిధంగా ఆశాజ్యోతి అక్కయ్య గారికి, మరి అదేవిధంగా విజయవాడ నుండి వీక్షిస్తున్న మా మావయ్య గారు రవికుమార్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. దయచేసి లైవ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరూ మీ ఫేస్బుక్ అకౌంట్స్లో కూడా దయచేసి ఈ లైవ్ని షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీ అకౌంట్స్లోకి షేర్ చేసినప్పుడు మరి మీ స్నేహితులు కూడా మరి ఈ లైవ్ని వీక్షించడానికి ఆస్కారం ఉంటుంది కనుక దయచేసి మాకు సహాయం చేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి కొన్ని పాటలు పాడుకుంటూ ముందు కొనసాగుదాం. మరి రోజు పాడే పాటలు మరి ఎక్కువగా రొటీన్ అయిపోయినాయి అన్నట్టు అనిపించి కొంచెం కొత్తగా మరి పాటలు ఎన్నుకొని వచ్చాం. మరి చాలామంది ఆ అభిప్రాయం తెలియజేస్తున్నారు. మరి మనం పాడే పాటలన్నిటి ద్వారా కేవలం ఆయన నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి సమయంలో రాజాది రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక అన్న పాట పాడుకుందాం.
రాజాదిరాజా రమ రవికోటి తేజా రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాదిరాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక విడువని కృపణాలు స్థాపించనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును విడువని కృపణాలు స్థాపించనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును రాజాదిరాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక వర్ణనకందని పరిపూర్ణమైనని మహిమ స్వరూపమును నా కొరకే త్యాగము చేసి వర్ణనకందని పరిపూర్ణమైనని పాడదామా వర్ణనకందని పరిపూర్ణమైనని మహిమ స్వరూపమును నా కొరకే త్యాగము చేసి కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేదా కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించదా ఇంకోసారి కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేదా కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేదా రాజాదిరాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక ఊహలకందని ఉన్నతమైనని ఉద్దేశములను నా యెడల సఫలపరచితివే ఊహలకందని ఉన్నతమైనని ఉద్దేశములను నా యెడల సఫలపరచి ఊరేగించుచున్నావు విజయోత్సవముతో యేసయ్య నీ కన్న తోడెవ్వరు
లేరు ఈ ధరణిలో. ఊరేగించుచున్నావు విజయోత్సవముతో, యేసయ్య నీ కన్న తోడెవ్వరు లేరు ఈ ధరణిలో. రాజాది రాజా రవికోటి తేజ, రమణీయ సామ్రాజ్య పరిపాలక. రాజాది రాజా రవికోటి తేజ, రమణీయ సామ్రాజ్య పరిపాలక. మకుటము ధరించిన మహారాజువైనే, సౌభాగ్యమును నా కొరకే సిద్ధపరచితివి. మకుటము ధరించిన మహారాజువైనే, సౌభాగ్యమును నా కొరకై సిద్ధపరచితివి. నీ పరిశుద్ధమైన మార్గములో నడచి, నీ సాక్షినై కాంక్షతో పాడేద స్తోత్ర సంకీర్తనలే. నీ పరిశుద్ధమైన మార్గములో నడచి, నీ సాక్షినై కాంక్షతో పాడేద స్తోత్ర సంకీర్తనలే. రాజాది రాజా రవికోటి తేజ, రమణీయ సామ్రాజ్య పరిపాలక. విడువని కృపణాలు స్థాపించనే, సియోనులోనున్న స్తుతుల సింహాసనమును. విడువని కృపణాలు స్థాపించనే, సియోనులోనున్న స్తుతుల సింహాసనమును. రాజాది రాజా రవికోటి తేజ, రమణీయ సామ్రాజ్య పరిపాలక. రమణీయ సామ్రాజ్య పరిపాలక. రమణీయ పాడదామా. రమణీయ సామ్రాజ్య పరిపాలక, రమణీయ సామ్రాజ్య పరిపాలక. విడువని కృపణాలు స్థాపించనే, సియోనులోనున్న స్తుతుల సింహాసనమును. యేసయ్య విడువని కృపణాలు స్థాపించనే, సియోనులోనున్న స్తుతుల సింహాసనమును. అందరూ రాజాది రాజా రవికోటి తేజ, రమణీయ సామ్రాజ్య పరిపాలక. రమణీయ సామ్రాజ్య పరిపాలక. రమణీయ సామ్రాజ్య పరిపాలక. హల్లెలూయా, హల్లెలూయా. వర్ణన కందని పరిపూర్ణమైనని మహిమాస్వరూపము నా కొరకే త్యాగము చేసి, కృపాసత్యములతో కాపాడుచున్నావు. దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించదా. ఆమేన్, హల్లెలూయా. ఆయన కృపాసత్యములతో మనల్ని నిత్యము కాపాడుచున్న మన దేవునికి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరికొన్ని పాటలు పాడుకుంటూ మరి ముందు కొనసాగుదాం. మరి ఈ సమయంలో మన దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. పాడదామా పాట.
అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. పాడదామా? యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. యేసయ్యా నా యేసయ్యా. పాడదామా? యేసయ్యా నా యేసయ్యా. అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడచెను, పునాదులు గల పట్టణమునకై వెచ్చి జీవించెను. అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడచెను, పునాదులు గల పట్టణమునకై వెచ్చి జీవించెను. అబ్రహాముకు చాలిన దేవుడ నీవేనయ్యా, అబ్రహాముకు చాలిన దేవుడ నీవేనయ్యా. అందరూ యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఆమేన్. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఇస్సాకు విధేయుడై బలియాగమాయను, వాగ్దానాన్ని బట్టి మృతుడై లేచెను. ఇస్సాకు విధేయుడై బలియాగమాయను, వాగ్దానాన్ని బట్టి మృతుడై లేచెను. ఇస్సాకుకు చాలిన దేవుడ నీవేనయ్యా, ఇస్సాకుకు చాలిన దేవుడ నీవేనయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా,
యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అయిపోలేదు పాట, ఏంటి అలా చూస్తున్నారు అందరూ? చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడుతూ పాడండి, అందుకని ఆపాను, గ్యాప్ ఇచ్చాను. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. యాకోబుకు చాలిన దేవుడ నీవేనయ్యా, యాకోబుకు చాలిన దేవుడ నీవేనయ్యా. యాకోబు మోసగాడై, యాకోబు మోసగాడై, యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. యేసయ్యా నా యేసయ్యా పాడాలి, యేసయ్యా నా యేసయ్యా, ఆమేన్. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. పాడదాం, యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. ఆయన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, నా దేవుడు, నీ దేవుడు, మనందరి దేవుడు. నమ్మి విశ్వసించిన వారు బిగ్గరగా దేవునికి స్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మరి చాలామంది జాయిన్ అవుతూ ఉన్నారు, దయచేసి కామెంట్ చేయండి. మీరు మాతో ఉన్నారని మేము తెలుసుకోగలుగుతాం, మీకు మా యొక్క కృతజ్ఞతలు తెలియజేయడానికి ఆస్కారం ఉంటుంది. మరి సమయంలో బెంజమిన్ గారికి ప్రత్యేకమైన వందనాలు, మరి అదేవిధంగా మా తండ్రి గారు మరి ప్రసాదరావు గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు, తమ్ముడు ప్రేమ్ రతన్కి ప్రత్యేకమైన వందనాలు. ప్రతిరోజు వీక్షిస్తున్న మీ అందరికీ పేరు పేరు వరుసన ప్రత్యేకమైన మన హృదయపూర్వక నిండు వందనాలు. మరి దయచేసి మీ ఫేస్బుక్ అకౌంట్స్లో కూడా మరి నేను చెప్తూ ఉన్నాను, దయచేసి షేర్ చేయండి. మరి మేము చేస్తున్న ఈ ప్రయత్నం మరి మీ స్నేహితులకు, మీ బంధుమిత్రులకు కూడా రీచ్ అయ్యడానికి మరి మీ యొక్క సహకారాన్ని మాకు అందించవలసిందిగా కోరుచూ ఉన్నాను. మరి ఈ సమయంలో మరొక పాట పాడుకుందాం.
నీ ప్రేమ నాలో మధురమైనదని పాట పాడుకుందాం. మరి ఈ పాట పాడుతూ ఉండగా మరి మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడ్ల దయచేసి తెలియజేయవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి దయచేసి మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు, ప్రార్థన విన్నపాలు ఉన్న ఎడ్ల దయచేసి తెలియజేయవలసిందిగా మీకు ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ప్రతిరోజు మనం ప్రార్థిస్తున్న రీతిగానే ఈరోజు కూడా మరి అనేకమైన ప్రార్థన అంశాల గురించి మనం ప్రార్థన చేయబోతూ ఉన్నాం. దేవుని యొద్ద నుండి అద్భుతమైన కార్యాలను మరి సూచక క్రియలను మనము ఆశిద్దాం. దేవుడు మీ కుటుంబాలన్నిటినీ సమృద్ధిగా దీవించాలని నిత్యము మీ గురించి ప్రార్థిస్తూ ఉన్నాం. మీ ప్రతి ప్రార్థన అవసరతను మరి దయచేసి మీకు కామెంట్ రూపకంగా మాకు తెలియజేయండి, లేకపోతే స్క్రీన్ మీద మీకు మా యొక్క ఫోన్ నెంబర్ ఇస్తారు. మరి ఆ నెంబర్ని ఎంటర్ చేసుకొని వాట్సాప్ చేయండి. మరి తప్పకుండా మరి లైవ్లో మరి మీ గురించి, మీ అందరి గురించి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తాం. మరి ఈ సమయంలో నీ ప్రేమ నాలో మధురమైనది అన్న పాట పాడుకుంటూ ప్రభునామాన్ని మహిమపరచుకుందాం. ఈ పాట వచ్చిన వారు మరి నాతో కలిసి పాడడానికి ప్రయత్నించండి. రానివారు మరి మా టీం మీకు ఆ పాట యొక్క లిరిక్స్ని మరి కామెంట్స్లో అందచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఆ పాటతో పాటు మరి మీరు కూడా మీ స్వరాన్ని కలిపి పాడవలసిందిగా కోరుచున్నాను. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము, ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను, పరవశించినాలో మహిమ పరతు నిన్నే, సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్యస్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము, ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను, పరవశించినాలో మహిమ పరతు నిన్నే, సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్యస్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. చేరితి నిన్నే విరిగిన మనసుతో, కాదనలేదే నా మనవులు నీవు, చేరితి నిన్నే విరిగిన మనసుతో, కాదనలేదే నా మనవులు నీవు, హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం, నిరతము నాలో నీవే చెరుగని దివ్య రూపం, హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం,
నిరతము నాలో నీవే చెరుగని దివ్య రూపం, ఇది నీ బాహుబంధాల అనుబంధమా. తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే. తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. నా ప్రతి పదములో జీవము నీవే, నా ప్రతి అడుగులో విజయము నీవే. నా ప్రతి పదములో జీవము నీవే, నా ప్రతి అడుగులో విజయము నీవే. ఎన్నడు విడువని ప్రేమ నిన్ను చేరే క్షణము రాదా, నీడగా నాతో నిలచే నీ కృపయే నాకు చాలును. ఎన్నడు విడువని ప్రేమ నిన్ను చేరే క్షణము రాదా, నీడగా నాతో నిలిచే నీ కృపయే నాకు చాలును. ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా. తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే. తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. నీ సింహాసనము నన్ను చేర్చుటకు, సిలువను మోయుట నేర్పించితివి. నీ సింహాసనము నేను చేర్చుటకు, సిలువను మోయుట నేర్పించితివి. కొండలు లోయలు దాటే మహిమాత్మతో నింపినావు, దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు. కొండలు లోయలు దాటే మహిమాత్మతో నింపినావు, దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు. ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమా. తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే. అందరం తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా,
ఆరాధన నీకే, నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను, పరవశించినాలో మహిమ పరతు నిన్నే. పాడదామా సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్యస్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్యస్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. హల్లెలూయా, హల్లెలూయా. మరి జాయిన్ అయిన ప్రతి ఒక్కరూ దయచేసి కామెంట్ చేయండి. మరి మీరు మాతో ఉన్నారని, ఏకీపిస్తున్నారని, ఈ లైవ్లో ప్రభువుని మహింపరుస్తున్నారని మేము తెలుసుకోవడానికి మాకు ఆస్కారంగా ఉంటుంది. మరి ఆఖరిగా మరొక పాట పాడుకుందాం. పాడన మౌనముగానే స్తుతి కీర్తన అన్న పాట పాడుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు. యేసయ్యా నీతో సహజీవనము, నాశలు తీర్చి తృప్తి పరచను. యేసయ్యా నీతో సహజీవనము, నాశలు తీర్చి తృప్తి పరచను. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన,
ప్రతి ఉదయమునా నీ కృపలో నేను ఉల్లసింతునే, నీ రక్తాభిషేకము కడిగనే నా ప్రాణాత్మ శరీరమును. ప్రతి ఉదయమునా నీ కృపలో నేను ఉల్లసింతునే, నీ రక్తాభిషేకము కడిగనే నా ప్రాణాత్మ శరీరమును. నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే. నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు. దీర్ఘశాంతము నీ కాడిని మోయుట నేర్చుకుందునే, నీ ప్రశాంత పవనాలు అనచనే నా వ్యామోహపు పొంగులన్నీయో. దీర్ఘశాంతము నీ కాడిని మోయుచు నేర్చుకుందునే, నీ ప్రశాంత భవనాలు అనచనే నా వ్యామోహపు పొంగులన్నీయో. నా ఓదార్పు నిధివి నీవే, నా ఆనంద క్షేత్రము నీవే. పాడదమా. నా ఓదార్పు నిధివి నీవే, నా ఆనంద క్షేత్రము నీవే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు.
ఆలయమై నీ మహిమను నేను కప్పుకొంటిని. నీ తైలాభిషేకము నిండెనే నా అంతరంగమంతయును. నీ ఆలయమై నీ మహిమను నేను కప్పుకొంటిని. నీ తైలాభిషేకము నిండెనే నా అంతరంగమంతయును. నా మానస వీణవు నీవే, నా ఆరాధన పల్లకి నీవే. ఆమేన్. నా మానస వీణవు నీవే, నా ఆరాధన పల్లకి నీవే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలచి ఈ పరాక్రమ కార్యములు. యేసయ్యా నీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తిపరచనే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, యేసయ్యా నీతో, యేసయ్యా నీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తిపరచనే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే, నా ఓదార్పు నిధివి నీవే, నా ఆనంద క్షేత్రము నీవే, నా మానస వీణవు నీవే, నా ఆరాధన పల్లకి నీవే, నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే, నా ఓదార్పు నిధివి నీవే, నా ఆనంద క్షేత్రము నీవే, నా మానస వీణవు నీవే, నా ఆరాధన పల్లకి నీవే, నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే, నా ఓదార్పు నిధివి నీవే, నా ఆనంద క్షేత్రము నీవే, నా మానస వీణవు నీవే, నా ఆరాధన పల్లకి నీవే, నా విమోచన. ప్రతి ఒక్కరం పాడదాం. మనల్ని విమోచించే దేవుడు మన దేవుడు. మీరు ఎటువంటి అవసరతతో, ఎటువంటి దుఃఖముతో, ఎటువంటి కన్నీటి పరిస్థితుల్లో ఈ లైవ్లో మీరు జాయిన్ అయ్యారో నాకు తెలియదు, కానీ మన ప్రతి అవసరతను తీర్చడానికి సమర్థుడైన దేవుడు. ఊరకనే నిలిచి ఆయన చేయబోతున్న ఆశ్చర్య కార్యాలన్నిటినీ చూడడానికి సిద్ధంగా ఉండండి. దేవుడు గొప్ప అద్భుతమైన కార్యాలు మీ కుటుంబంలో ఈరోజు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. నా విమోచన గానము నీవే, నా ఆరాధన పల్లకి నీవే, నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే, నా ఓదార్పు నిధివి నీవే,
నానంద క్షేత్రము నీవే, నా మానస వీణవు నీవే, నారాధన పల్లకి నీవే. పాడదామా? పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు. యేసయ్యా నీతో, యేసయ్యా నీతో సహజీవనము, నాశలు తీర్చి తృప్తి పరచనే, తృప్తి పరచనే. సిలువలో రేలాడి నీ కొరకే, సిలువలో రేలాడే యేసు నిన్ను పిలచుచుండే, ఆలస్యము నీవు చేయకు, సిలువలో వ్రేలాడే నీ కొరకే, సిలువలో వ్రేలాడే. సిలువలో వ్రేలాడే నీ కొరకే, సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే, ఆలస్యము నీవు చేయకుము, యేసు నిన్ను పిలచుచుండే, ఆలస్యము నీవు చేయకుము, సిలువలో వేలాడే నీ కొరకే, సిలువలో వేలాడే. కలువరి శ్రమలన్నీ నీ కొరకే, ఘోర సిలువ మృసె కృంగుచునే, కలువరి నీ కొరకే, ఘోర సిలువ మృసె కృంగుచునే, గాయములాచే బాధనుంది, రక్తము కార్చె దాహమని, గాయములాచే బాధనుంది, రక్తము కార్చెను హింసనుంది, సిలువలో వ్రేలాడే
నీ కొరకే సిలువలో వేలాడే. నాలుక ఎండెను దప్పికొని కేకలు వేసెను దామని. నాలుక ఎండెను దప్పికొని కేకలు వేసెను దామని. చేదురసమును పానము చేసి చేసెను జీవయాగమును. చేదురసమును పానము చేసి చేసెను జీవయాగమును. అందరూ సిలువలో వేలాడే, మన కొరకే సిలువలో వేలాడే. యేసు నన్ను పిలచుచుండే, యేసు నిన్ను పిలచుచుండే. ఆలస్యము నీవు చేయకుము, సిలువలో వేలాడే. నీ కొరకే సిలువలో వేలాడే. అగాధ సముద్రాచలములైనా ఈ ప్రేమను అర్పచాలవుగా. అగాధ సముద్రాచలములైనా ఈ ప్రేమను అర్పచాలవుగా. ఈ ప్రేమానికై విలపించుచు ప్రాణము దారపోయుచునే. ఈ ప్రేమానికై విలపించుచు ప్రాణము దారపోయుచునే. ఈ ప్రేమ నీకై విలపించుచు ప్రాణము దారపోయుచునే. సిలువలో వేలాడే, నీ కొరకే సిలువలో వేలాడే. యేసు నిన్ను పిలచుచుండే, యేసు నిన్ను పిలచుచుండే. ఆలస్యము నీవు చేయకుము, ఆలస్యము నీవు చేయకుము. సిలువలో వేలాడే, నీ కొరకే సిలువలో వేలాడే. ఇప్పుడు వరకు పాటలు పాడుకొని ప్రభునామాన్ని మహిమపరిచాం. మరి సమయంలో ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా, ప్రతి ఒక్కరూ ఈ ప్రార్థనలో మాతో పాటు ఏకీభవించవలసిందిగా మీ అందరికీ ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేయించు ఉన్నాను.
స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా మీరు ఉన్న చోటనే ఒక్కసారి మన కోసం ఆ కలువరి సిలువలో మన దేవుడు చేసిన బలియాగాన్ని తలంచుకుంటూ, ఇంకనూ ఆలస్యం చేస్తున్నావా నా ప్రియ సహోదరుడా, సహోదరి? ఈరోజు ఆ సిలువ చెంత నుండి, ఆ సిలువ మీద నుండి నా యేసు నిన్ను పిలుచుచున్నాడు. ఎంత అద్భుతమైన పాటను పాడుకున్నాం మనం. కలువరి శ్రమలన్నీ నీ కొరకే, నా కొరకే ఘోర సిలువ మోసే కృంగుచునే, గాయములచే బాధ నుండి రక్తము కార్చి హింసనుంది. నాలుక ఎండెను దప్పిగొని, కేకలు వేసెను దాహమని, చేదు రసమును పానము చేసి చేసెను సజీవ యాగముగా. అగాధ సముద్ర జలములైనా ఆయన ప్రేమను ఆర్పగలవా? ఈ ప్రేమ నీకై విలపించుచూ ఉన్నది, ప్రాణము దారపోయిచునే. అవును, నీకోసము, నా కోసము తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు నాయనా, వీరిని క్షమించండి నాయనా అని నీకోసము, నా కోసము ఆ కలువరి సిలువలో నా దేవుడు విలపించుచున్నాడు. My dear friends, why don't you look at the cross? మీరున్న చోటనే ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ఆత్మపూర్వకంగా, ఏ ఒక్కరూ అనాలోచనగా ఉండద్దు. ప్రతి ఒక్కరూ ఒక్కసారి నీ కోసం దున్నబడిన ఆ యేసుని దేహాన్ని ఒక్కసారి కళ్ళు మూసుకొని ఒక్కసారి తలంచుకో. ఎంతో దీనముగా ఆ సిలువ చెంత నుండి నా దేవుడు నీ కొరకే ఆ సిలువలో విలపించింది. నా కోసమే, మనందరి కోసమే దేహమంతా దున్నబడి, కొరడాలతో కొట్టబడి, చీల్చబడిన దేహముతో ఎక్కడైనా స్థలమున్నదా ఇంకా ఆయన దున్నబడటానికి? ఏమాత్రము స్థలము లేనంతగా నీ కొరకు, నా కొరకు కాదా మన దేవుడు ప్రయాసపడింది? నీవు నేను ఆ ఉన్నతమైన పరలోక రాజ్యములో చేర్చబడాలని కాదా? ఇంకా రక్షణ పొందని వారెవరైనా ఈ లైవ్లో మాతో పాటు ఏకీవిస్తున్నట్లయితే, ఇదిగో ఈ కలువరి శ్రమలన్నీ నీకోసమే, నీకోసమే. ఆ కాళ్ళ చేతులలో మేకులు నీకోసమే, ఆ దేహము నిండా గాయాలు నీకోసమే, నా కోసమే, మన కోసమే. ఎంతో బాధ నీ కోసము, నా కోసం అనుభవించిన దేవుడు
2020 సంవత్సరాల నుండి ఎందరో సేవకులు ఈ సిలువను ప్రకటించారు, ఇంకనూ ప్రకటిస్తూనే ఉన్నారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో నా ప్రియ సహోదరుడా, మనం ఇంకా సిలువను గురించి వింటూ ఉన్నాం. కానీ ఒకవేళ ఈ క్షణమే మేఘారూఢుడైన ప్రభువు వస్తే మన గతి ఏమిటి? నా స్థితిగతులేమిటి? ఎత్తబడతామా, విడవబడతామా? ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఈరోజు కరోనా గురించి బాధపడుతున్న వారి గురించి ప్రార్థన చేసే ముందు మీ సంఘాలలో అనేక మంది యవనస్తులు ఇంకా రక్షణ అనుభవంలోనికి రానివారు అనేక మంది ఉండి ఉంటారు. యవనస్తులనే కాదు కానీ పెద్దవారు కూడా అనేక మంది రక్షణ అనుభవంలోకి రానివారు అనేకులు ఉండి ఉంటారు. వారందరికి నిమిత్తము మనమందరము కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత మరి ఈ కరోనా మహమ్మారి గురించి మనం ప్రార్థన చేయబోతున్నాం. మరి నిన్న చేసిన రీతిగా మరి అనేక దినాలుగా మనం చేస్తూ ఉన్నాం. మరి ప్రతి రాష్ట్రము గురించి పేరు పేరున ప్రార్థన చేయబోతున్నాం. అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లా గురించి కూడా మనము ప్రార్థన చేయబోతున్నాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరూ మరి నీవు నేను రక్షణ పొంది ఉంటే ఒకవేళ మరి మన స్నేహితుల పరిస్థితి ఏమిటి? మై డియర్ యంగ్ బ్రదర్స్, those who are watching this live session along with me, I don't know whether you have been saved or not. If you are saved, you and me have been saved by the grace of the Lord. But we have a responsibility now on our shoulders. It's our turn to pray for our friends, our relatives, our family members, those who haven't accepted the Lord as their Savior. Let's take a few moments to pray for our friends, our families. A great preacher said like this: we are hearing about the second coming, but most of the world haven't heard about the first coming of the Lord. మనమైతే దేవుని రెండో రాకడ గురించి వింటూ ఉన్నాం. ఇంకా ఆయన మొదటి రాకడ, ఆయన చేసిన సిలువ యాగము, త్యాగము గురించి తెలియని అనేక మంది ప్రజలు ఉన్నారు. మా మామయ్య గారు ఎప్పుడు ఈ పాట పాడుతూ ఉంటారు, నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. నేను రీసెంట్గా యవనస్తుల గురించి మనం ప్రార్థన చేసినప్పుడు ఈ మాట మనం ప్రార్థన చేసాం, విశ్వాస సహితమైన ప్రార్థన. Surely I am believing that after this corona, God is going to raise an army of young generations. ఒక సైన్య సమూహాన్ని యవనస్తుల్లో నుండి దేవుడు లేవనెత్తబోతున్నాడు. Do you want to be in that army, or you want to be a part of his ministry, my dear brothers?
if you are really heartfully willing to do the Lord's work till the end of your life, till the last breath, lift up your hands and eyes to the Lord and pray right now. Lord, here I am ready to serve you till my last breath. మీరున్న చోటనే మీరు చేతులెత్తి అనుభవం, ఒకవేళ పరిస్థితులు మీకు ఉన్నట్లయితే, ఒకవేళ అందరు గృహాల్లో ఉన్నట్లయితే, మీరు ఉన్న చోట చేతులెత్తి, ప్రభా ఇదిగో నేను ఇక్కడున్నాను, సిద్ధంగా ఉన్నాను నీ పరిచర్య చేయడానికి, నీ పరిచర్యలో వాడబడటానికి, నీ సేవలో ఒక కొవ్వొత్తిలాగా కరిగిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను నాయనా. నాయనా, నీవు నాలో పెట్టిన నీ వెలుగును నాయనా ఈ లోకాన్నంతటికి నాయనా అందింప చేయడానికి నేను ఉన్నాను నాయనా, నన్ను వాడుకో అని ప్రార్థన చేస్తావా? ఈరోజు నీకు నిజంగా ప్రార్థన చేసే మనస్సు ఉందా? ప్రార్థిద్దామా? ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా మన మందిరాలలో యవనస్తుల గురించి ప్రార్థన చేయబోతున్నాం. ఈరోజు కూడా అనేక మంది యవనస్తులు రక్షణ అనుభవం లేక ఎన్నో చెడు వ్యసనాలకు బానిసలవుతూ, కన్నవారికి, సంఘానికి భారముగా మారుతున్న అనేక మంది యవనస్తులు ఉన్నారు. వారి గురించి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ నిండు మనసుతో, ప్రతి ఒక్కరూ, ఒకవేళ నాతో పాటు ఇక్కడున్న యవనస్తులైనా కూడా ఈ ప్రార్థన మరి మీ పరిపూర్ణమైన మనసుతో చేయదలుచుకుంటే, ప్రతి ఒక్కరూ హృదయాంతరంగంలో నుంచి, దేవా నేనున్నాను, ఐఎమ్ రెడీ టు సర్వ్ యూ అని లెట్స్ సరెండర్ అవర్ సెల్వ్స్ టు ద లార్డ్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, జీవం గల తండ్రి, కృపగల రాజా, నాయనా ఈ సమయంలో మేము నాయన తండ్రి లైవ్లో మరి వీక్షిస్తున్న అనేక మంది మా ప్రియ సహోదరులు, సహోదరులు, ప్రభువా, చాలామంది రక్షణ పొంది ఉన్నాము, కానీ ఇంకా రక్షింపబడని వారు మా స్నేహితులలోనే అనేక మంది ఉన్నారు ప్రభువా. నాయనా, ఒకవేళ పెద్దవారు కూడా అనేక మంది మందిరాల్లో ఉన్నారు. వృద్ధాప్యం వచ్చి ఇంకా నీ ప్రేమను ఎరుగక ఎన్నో రోజుల నుండి మందిరానికి అయితే వెళ్తున్నారు, కానీ ఇంకనూ నిన్ను అంగీకరించే మనస్సు లేక నాయనా తండ్రి, ఇంకనూ నీకు దూరముగా నాయనా జీవిస్తూ ఉన్నారు ప్రభువా. మా మందిరాలలో ఉన్న ప్రతి నాయనా తండ్రి విశ్వాసికి రక్షణ అనుభవం నాయనా తండ్రి, సర్వ ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘములోనూ ప్రభా, ప్రతి ఒక్కరూ రక్షింపబడు నాయనా తండ్రి అనుభవంలోనికి మీరే తీసుకురమ్మని అడిగి వేడుకుంటూ ఉన్నాను ప్రభా. నాయనా మీకు వందనాలు. ఏదో నాయనా తండ్రి సేవకులు నాయనా తండ్రి ఫోర్స్ చేస్తే తీసుకోవడం కాదు, లేకపోతే తల్లిదండ్రులు ఫోర్స్ చేస్తే తీసుకోవడం కాదు, కానీ నీ ప్రేమను రుచి చూచే అనుభవం ప్రతి యవనస్తురాలికి మీరు దయచేయండి ప్రభా. ఈ లోకమైన నాయన తండ్రి అనేకమైన ప్రభా తాగుడు, సిగరెట్, మత్తు పదార్థాలు, ఎన్నో వ్యసనాలకు బానిసలైపోతున్నారు ప్రభా. మరొక్కసారి ఈ మాట విశ్వాసముతో మేమందరం ప్రార్థిస్తున్నాం. ఈ కరోనా అయిపోయిన తర్వాత ప్రభా, ఒక నాయనా తండ్రి సైన్య సమూహాన్ని మీరు లేవనెత్తబోతున్నారు ప్రభా. అనేక ప్రాంతాలకు వెళ్ళి నాయనా నీ నామము గురించి ప్రకటించే వారిని, నీ నామము గురించి పాటుపడే వారిని,
నీ నామము కొరకు నాయన అవసరమైతే హతసాక్షులయ్యే ధైర్యము కలిగిన యవనస్తులను మీరు లేవనెత్తబోతున్నారు నాయన. ప్రభువా, మీ చిత్తమైతే ఈ ప్రార్థనలో నాయన తండ్రి నాయన ఏకీభవిస్తున్నటువంటి వారిలో కూడా ఎవరైనా నీ చిత్తంలో ఉన్నట్లయితే ఆ ఉన్నతమైన పనుల్లో నాయన తండ్రి మా ప్రియులందరినీ నీ చిత్తమైతే నన్ను కూడా ప్రభువా నీ ఉన్నతమైన రాజ్య వ్యాప్తిలో బలమైన సాధనముగా మమ్మల్ని అందరినీ వాడుకోండి నాయన. ప్రభువా, ఎన్నో తప్పిదములు ప్రభువా కేవలము నీకే విరోధముగా మేము పాపం చేసి ఉన్నాం ఎన్ని రోజులు. ఇప్పుడైతే యేసయ్యా, ఇదిగో దేవా నేను సిద్ధంగా ఉన్నానని ప్రభువా నాయన నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న వారందరూ నాయన మరి ఎందరైతే నిండు మనస్సుతో ప్రభువా నేను సిద్ధంగా ఉన్నాను, ప్రభువా నీవు నాలో ఉంచిన నీ వెలుగును ఈ లోకాన్నంతటిని నాయన తండ్రి నాయన నీ వెలుగుతో వెలిగించి నీ కొరకు ఒక కొవ్వొత్తిలాగా కరిగిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరూ దీవించబడలాగిన సహాయం దయచేయి ప్రభువా. అందరూ నీ రాజ్య వ్యాప్తిలో వాడబడాలి ప్రభువా. ప్రభువా, ఆఖరికి నాయనా తండ్రి గడియల్లోకి నాయనా బహు సమీపంగా మీరు అక్కడికి మేము దగ్గరికి అవుతూ ఉన్నాం రోజు రోజుకి. కానీ మాకైతే ఒకటే నిరీక్షణ, తప్పకుండా మేము ఆ నిత్య రాజ్యంలో మిమ్మల్ని కనుగొంటాం ప్రభువా. మాకైతే అటువంటి నిరీక్షణ ఉంది ప్రభువా. మరి నాయన మా స్నేహితులలో కానీ మా బంధువులలో కానీ మా కుటుంబ సభ్యులలో కానీ ఎవరైనా ఇంకనూ నాయన నీ ప్రేమను ఎరుగక నిన్ను అంగీకరించక రక్షణ లేని పరిస్థితిలో ఉన్నట్లయితే ప్రతి ఒక్కరికి నాయన రక్షణ అనుభవాన్ని దయచేయండి. ప్రతి ఒక్కరికి నాయన మీ ప్రేమను నాయన తండ్రి అనుభవించే నాయన మనస్సును ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. నాయన నీ ప్రేమలో నాయన తండ్రి ప్రతి ఒక్కరూ నింపబడాలి ప్రభా. ప్రతి ఒక్కరి హృదయాలలో నీ కొరకు నాయన తండ్రి ఎదురు చూసే నాయన హృదయాన్ని ఇవ్వండి. మీకే స్తోత్రం నాయన తండ్రి, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన ప్రభా. ఒక్కసారి నాయన యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి నాయన తండ్రి సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన ప్రభా. ప్రతి సంఘంలో ఉన్న ప్రభా, ప్రతి నాయన తండ్రి యవనస్తులనేమి, వృద్ధులనేమి, నడి వయసు వారినేమి, చిన్నపిల్లలనేమి ప్రభా, ఎవరెవరైతే ఇంకనూ నీ ప్రేమను వారు పుట్టిన మొదటిది నాయన తండ్రి వింటూ ఉన్నారో, ఇంకనూ నిన్ను అంగీకరించిన వారందరి గురించి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. తప్పక మీకు ఇష్టమైన సమయంలో ప్రభా అందరూ నాయన మిమ్మల్ని అంగీకరించే కృపను దయచేయండి ప్రభా. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఈ సమయంలో మనమందరము ఈ కరోనా మహమ్మారి బారి నుండి మన దేశాన్ని, రాష్ట్రాన్ని దేవుడు రక్షించులాగున మరి కొద్ది నిమిషాలు మొరపెట్టబోతూ ఉన్నాం. మరి ప్రతిరోజు మనము ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ఇంకా పట్టుదలతో మరి ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉన్నది. రోజు రోజుకు సంఖ్య పెచ్చిరెళ్ళుతూ ఉన్నది. కాకపోతే ఒకటే నమ్మకం మనకి, ఆయన తప్పకుండా ఆయన ఉన్నతమైన కార్యాన్ని జరిగిస్తాడు. అతి త్వరలో ఈ మహమ్మారి నుండి మన దేశాన్ని, రాష్ట్రాన్ని రక్షిస్తాడు. ఆమేన్.
ప్రార్థన చేద్దామా? మన దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకుందాం, ఆయన చేతులకు అప్పగిద్దాం. దేవా, అరుణాచల్ ప్రదేశ్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం, అస్సాంని మీ చేతులకు అప్పగిస్తున్నాం, బీహార్ని, ఛత్తీస్గఢ్ని, గోవాని, గుజరాత్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం, హర్యానాని, హిమాచల్ ప్రదేశ్ని, జార్ఖండ్ని, కర్ణాటకని, కేరళని, మరి అదేవిధంగా నాయన తండ్రి మధ్యప్రదేశ్ని, మహారాష్ట్రని, మణిపూర్ని, మేఘాలయాని, నాయన తండ్రి మిజోరాంని, నాగాల్యాండ్ని, ఒడిస్సాని తండ్రి, పంజాబ్ని, రాజస్థాన్ని, సిక్కింని, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్, ప్రతి రాష్ట్రాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. మా దేశాన్ని మీరు నాయన తండ్రి మీ స్వాధీనంలోకి తీసుకోండి, మా దేశాన్ని మీరు రక్షించండి. లార్డ్, హీల్ అవర్ నేషన్. లార్డ్, బ్లెస్ అవర్ కంట్రీ. లార్డ్, ప్రభువా, ప్రతి రాష్ట్రం మీద నాయన తండ్రి మీ రక్తాన్ని ప్రోక్షించమని అడిగి వేడుకుంటూ